సంఘం మండలం అన్నారెడ్డిపాలెం గ్రామంలో నిర్వహించిన మీ భూమి మీ హక్కు రైతన్న మీకోసం కార్యక్రమాల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా మంత్రికి పార్టీ నాయకులు అధికారులు ఘనస్వాగతం పలికారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం రైతులకు క్యూఆర్ కోడ్తో కూడిన నూతన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. 12 మంది లబ్ధిదారులకు 4.91 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేశారు. పార్టీ సభ్యత్వం తీసుకుని ప్రమాదంలో మృతి చెందిన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల బీమా మొత్తాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 హామీలు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి సత్యవాణి, ఆత్మకూరు ఆర్డీఓ పావని, టీడీపీ నాయకులు తాళ్లూరు గిరినాయుడు, టీడీపీ మండల అధ్యక్షులు బానా శ్రీనివాసులు రెడ్డి, దువ్వూరు సొసైటీ అధ్యక్షులు బండారు హరిరెడ్డి, టీడీపీ నాయకులు మెట్టు విజయకృష్ణారెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మరుతో విష్ణురక్తిః మమాంతరిక్షమురగోపాః పరిపాహినస్తం వచ్చే ఫేజ్లో సెలెక్ట్ తయారు చేశాము. శ్రీ బండ హరికిషోర్ రెడ్డి గారిని వేదికగా రావాల్సింది. అంటే ఈ సీజన్ ఈ నీళ్ళు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది చేసుకుందాం, ఇది వద్దు అనుకుంటా మంత్రివర్గం రావడం ఇక్కడ నిన్న 13వ తారీఖున తర్వాత అన్నారెడ్డిపాలెం 20,000 తర్వాత కనిసిరి కిష్టయ్య, బండా హరికిషోర్ రెడ్డి, ఇంకా ఏం ఇచ్చాము. రైతులకి 3వ విడత మరి అన్నదాత సుఖీభవ ప్రధానమంత్రి కిసాన్ యోజన పథకం కింద 4,000 రూపాయలు 6,000 రూపాయలను విడుదల చేయడం జరిగింది. ఇది 3వ విడత. ఎన్నికల సందర్భంలో నేను ఇక్కడికి వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీకి జనసేన భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చినటువంటి
కూటమి అభ్యర్థిగా నేను నిలబడుతున్నాను. మీరందరూ కూడా తోడుగా ఉండండి, ప్రభుత్వాన్ని తీసుకొద్దాం, చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకుంటామని చెప్పి ఆనాడు హామీ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి హామీల మేరకు అందులో ప్రధానమైనటువంటిది రైతులకి అవసరమైనటువంటి సహాయాన్ని ఈ ప్రభుత్వం అందిస్తుంది, మీరు మాకు తోడుగా ఉండండి అని చెప్పి ఆనాడు కోరాం. తోడుగా నిలబడ్డారు. ఈ సందర్భంలో రైతు అర్హత కలిగిన రైతాంగానికంతా 20,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి ఆనాడు మాట ఇచ్చాం. చెప్పిన మాట ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి 14,000 రూపాయలు, ప్రధానమంత్రి గారి కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలని 3 దఫాలుగా మొదటి 2 విడతల్లో 7,000 రూపాయలు ఇచ్చి, 3వ దఫా మిగిలినటువంటి 6,000 రూపాయలు కూడా ఇచ్చి చెప్పిన మాట ఈ వ్యవసాయ సంవత్సరానికి రైతులకు తోడుగా నిలబడినటువంటి ప్రభుత్వం ఈనాడు కూటమి ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు తోడి రాగా వారి ఆశీస్సులతో నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఒక బృహత్తరమైనటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి కార్యక్రమం రైతాంగానికి తోడుగా నిలబడ్డం. దాదాపుగా 75% రైతాంగం మీద ఆధారపడ్డది. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 85% రైతులు ఇవాళ ఈ రాష్ట్రానికి, రాష్ట్ర అభివృద్ధికి తోడుగా ఉన్నారు అనేటువంటి విషయం మనం ఎవరం కూడా మర్చిపోలేనటువంటి. అందుకని ప్రభుత్వం చెప్పినటువంటి కార్యక్రమంలో 20,000 రూపాయలు ప్రతి సంవత్సరం రైతాంగానికి ఇస్తామన్న మొదటి కార్యక్రమాన్ని నెరవేర్చుకున్నటువంటి ప్రభుత్వం ఇవాళ మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో 46,85,000 మంది రైతుల ఖాతాలు ఉంటే వారందరికీ 3వ విడత 6,000 రూపాయల కిసాన్ పిఎం కిసాన్ని కలిపి 2,675 కోట్ల 97 లక్షల రూపాయలు విడుదల చేసినటువంటి ప్రభుత్వం. మొత్తం మీద 20,000 రూపాయలు ప్రతి రైతుకి ఈ 3వ విడతతో అందింది. సూపర్ 6 అనేటువంటి 6 పథకాలు ఎన్నికల ముందు చెప్పాం. చెప్పిన ప్రతి స్కీముని అమలు చేశాం. ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 1.5 సంవత్సరం క్రితం చెప్పినటువంటి మాట ఒకవేళ మన పనుల ఒత్తిడిలోనూ అనేక పనుల తొందరలోనూ మర్చిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. సూపర్ 6లో అంతర్భాగం అన్నదాత సుఖీభవ. ఇప్పుడే చెప్పాను, అన్ని విధాలుగా వాటిని పూర్తి చేశాను. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గతంలో 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ 4,000 రూపాయలతో మొదలుపెట్టాం. ప్రకటించిన 3 నెలలకు కూడా 1,000 మిగిలిపోయి ఉంటే ఆ నెలకు ఒక్కొక్క నెలకు 1,000 రూపాయలు కలిపి తొలి మాసంలో 4,000, 3,000 కలిపి 7,000 రూపాయలతో ప్రారంభమైనటువంటి ఎన్టీఆర్ భరోసా వృద్ధులకు కానీ వితంతువులకు కానీ ఇచ్చే పెన్షన్లు ఇస్తూ, వికలాంగులకి 6,000 ఇస్తూ, కిడ్నీ జబ్బులు ఉన్నవాళ్ళు, రక్త మార్పిడి జరిగేటువంటి వాళ్ళు 10,000 రూపాయలు ఇస్తూ, అలాగే అన్ని విధాల మతి స్థిమితం లేక అనారోగ్యం పాలైపోయి పుట్టిన బిడ్డ కూడా ఏ రకంగానో ఆ కుటుంబానికి ఉపయోగపడినటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పాం. 15,000 రూపాయలని కూడా కలిపి ఇవాళ పంపిణీ చేస్తున్నాం నాటి నుంచి నేటి వరకు. తల్లికి వందనం అని చెప్పి మరొక పథకం. ఎంతమంది బిడ్డలు ఉన్నా అందరికీ 15,000 రూపాయలు ఇస్తాం. 13,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి తల్లి ఖాతాలో, 2,000 రూపాయలు స్కూల్ ఖాతాలో పెడతామని చెప్పాం. వాళ్ళకు కూడా ఇవాళ 363 మందికి ఉచిత విద్యుత్ కింద ఎస్సీ ఎస్టీలకి గ్రామంలో 353 మందికి దాదాపు 800 రూపాయల సబ్సిడీతో ఇవాళ ఇస్తూ ఉన్నాం. పిఎం సూర్యఘర్ అని ఇది ఒక వినూత్నమైనటువంటి పరిస్థితి. నేను గ్రామంలో చిన్న పెద్ద అందరినీ కోరుతున్నా, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు
రైతులను కూడా కోరుకుంటున్నా, ఈ విద్యుత్ మీద ఆధారపడకండి. స్వయంగా మనమే సోలార్ పవర్ కానీ పెట్టుకోగలిగితే దానికి ప్రభుత్వం ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తుంది. బీసీలకైతే సబ్సిడీ ధరతో ఇస్తూ ఉంది. మీరు అందరూ తీసుకోండి. కరెంటు బిల్లులు తగ్గతాయి. కరెంటు బిల్లులు తగ్గడమే కాదు, మీరు ఎంత కావాలంటే అంత వాడుకొని తిరిగి మిగిలినటువంటి విద్యుత్తుని ప్రభుత్వానికి ఇస్తే నెలకి మీరు ఎన్ని యూనిట్లు ఇస్తారో ప్రభుత్వం అన్ని యూనిట్లకు ధర కట్టి మీకు తిరిగి ప్రభుత్వమే మీకు చెల్లించే పరిస్థితి ఇవాళ ఈ యొక్క సూర్య ఘర్ పథకంలో ఉంది. సూపర్ 6లో చెప్పిన ప్రతిదీ అన్నారెడ్డిపాలెం గ్రామంలో అమలు చేస్తూ ఉన్నామని చెప్పి నేను మీ అందరికీ ఒకసారి మనం చేస్తాను. అలాగే ఇప్పటికే ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కింద రైతన్న మీకోసం పథకంలో నెల్లూరు జిల్లాలో 161 సెంటర్లు ఉంటే 404 రైతు సంక్షేమ కేంద్రాలుంటే వాటన్నిటిలో ఆత్మకూరు నియోజకవర్గంలో 29 మరి ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కొనుగోలు కేంద్రాలు పెట్టాం. 89 ఆర్ఎస్కేల్లో. వీటన్నిటికీ కలిపి సంగం మండలంలో ఇప్పటికే 11 ప్యాడీ కొనుగోలు కేంద్రాలు పెట్టాం. అప్పటి వరకు జిల్లాలో 4150 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరిస్తే 24 గంటల నుంచి 48 గంటల వ్యవధిలో రైతు ఖాతాకి వాళ్ళు ఇచ్చినటువంటి ధాన్యానికి డబ్బు చెల్లించిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఈ కూటమి ప్రభుత్వం. ఇవాళ చంద్రబాబు నాయుడు అనేక రకాలుగా మోసపోయినటువంటి ప్రజలు రైతాలను ఇవాళ ఆదుకునే ప్రయత్నం సూపర్ 6లో చెప్పిన ప్రతి మాట నెరవేర్చుకుంటూ ఇవాళ మన గ్రామాలకి అభివృద్ధి కార్యక్రమాలను కూడా పంపిణీ చేస్తూ శ్రీవాణి పథకంలో 5000 భజన మందిరాలు, చిన్న చిన్న ఆలయాలు, శ్రీవాణి ఆలయం, వెంకటేశ్వర స్వామి, శ్రీరాముడి ఆలయమా, అమ్మవారి ఆలయాల, ఏ ఆలయమైనా సరే 10 లక్షల నుంచి 25 లక్షల వరకు ఖర్చు అయ్యేటువంటి ఆలయాలు ప్రహరీ గోడల నిర్మాణంతో 750 కోట్ల రూపాయలతో 5000 ఆలయాల నిర్మాణానికి ఇవాళ నిధులు మంజూరు చేశాం. ఇప్పటికే 679 ఆలయాలకి 113 కోట్ల 25 లక్షల రూపాయలు విడుదల చేయడం జరిగింది. గోదావరి పుష్కరాల్లో 43 ఆలయాల పునర్నిర్మాణానికి 51 కోట్ల 79 లక్షల రూపాయలు ఇవాళ మంజూరు చేసి విడుదల చేశాం. రావాల్సినటువంటి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్ని భవిష్యత్తులో ఇంకా ఎక్కువ చేసుకుందామని చెప్పి మీ అందరికీ